ఏదైతే గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడిన రోజా, మరి నిన్న గాలి భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మాత్రం ఎందుకు సమర్థించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజా పాపం తన దాకా వస్తే కానీ విషయం తెలియలేదండి రోజాకి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మందిని ఎన్నో విధాలుగా తీవ్రంగా దూషించారండి. అసలు పెద్దలు అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని. రోజా అంత చండాలంగా మాట్లాడే మహిళను ఆంధ్రప్రదేశ్లో మేము ఎవరైనా చూడలేదండి. అసలు అది ఒక మహిళ అంటే తల్లితో సమానం. మనం తల్లిలాగా, అక్కలాగా, చెల్లిలాగా అన్ని విధాలుగా మనం చూసుకుంటామండి. ఈమెను చూస్తే మాత్రం అసహ్యం వేసిద్దండి అందరికీ. ఎందుకంటే ఆమె అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చర్యల ద్వారా, మా అశ్లీల మాటల ద్వారా ఇది ఎట్లా ఆడ పుట్టిందా అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఆడపుట్టకు ఎట్లా పుట్టిందా అని చెప్పి దీన్ని అని అనుకుంటూ ఉంటారు రోజాని చూసి. రోజా గతంలో ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మరి పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి గురించి కానీ, పవన్ కళ్యాణ్ చిన్న బిడ్డ విదేశాల్లో గాయపడితే దాని గురించి ఎకిలిగా మాట్లాడిన విధానం కానీ, బాబు గారు జైల్లోకి వెళ్తే బాంబులు కాల్చి డ్యాన్స్ చేసిన సందర్భాలు కానీ ఇవన్నీ చాలా ఉండేయండి. అసలు ఆడపుట్టకు పుట్టిందా ఎట్ట పుట్టిందా అని చెప్పి మామూలు మహిళ అంటే కొద్దిగా మానవత్వం కానీ, అమ్మతనం కానీ, ప్రేమ అనేది ఉంటుందండి. దీనికి అసలు అవన్నీ ఏం ఉండవండి. ఇప్పుడు ఏంటంటే తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఆమె ఏడ్చిన విధానం టీవీలో వచ్చింది కదండి, దాన్ని ఎవరు నమ్మట్లేదండి. దీని వెనకాల ఏదో మాస్టర్ మైండ్ ఉందని అందరూ అనుకుంటున్నారు. ఆమె అసలు అంత ముందు కూడా మంత్రి పదవి చేసిందండి. ఏ రాష్ట్రానికి దాదాపు 120 కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అని పథకం తీసుకొచ్చి నాసిరకం కిట్లు పంపిణీ చేసి పిల్లలకి ఇచ్చి ఈ 120 కోట్లు వృధాగా చేశారండి. మేము బాబు గారిని ప్రస్తుత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామండి. ఆ పథకాన్ని సిట్ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి అక్రమాలన్నీ నెగ్గుదేల్చాలని మేము కోరుకుంటున్నామండి. ఏదైతే ఆ సిట్ విచారణ కూడా తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసి అంటే సింపతి కోసమే ఇదంతా, అరెస్ట్ అయితే సింపతి కోసమే ఇదంతా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఏంటంటే నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారంటే అతని సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మిగతా అసలు మాస్టర్ మైండ్ని కూడా, కింగ్ పిన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం. ఇప్పుడు మీరు మిథున్ రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్టే అన్యాయం, అక్రమం, దారుణం, తప్పుడు కేసు పెట్టారు. అసలుకి స్కామే జరగని చోట అసలు కేసు ఎలా పెడతారు అనేది వైసీపీ నాయకులు వాదన. మరి నిజంగానే స్కామ్ జరగలేదనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఉంది. దాంట్లో వాళ్ళు అల్లటప్పగా అరెస్ట్ వారెంట్గా మామూలుగా ఆయన యాంటిసిపేట్ ముందస్తు బెయిల్ తీసుకున్నారండి. దాంట్లో మామూలుగా తగిన ఆధారాలు ఉండబట్టే వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారండి. ఆ ఆధారాలు లేకపోతే మామూలుగా అంత అల్లటప్పగా మిథున్ రెడ్డిని అలా అరెస్ట్ చేసే విషయం కాదండి. అది అతను మామూలుగా అన్ని ఆధారాలు పక్కాగా సిట్టు వాళ్ళు అన్ని చూపించబట్టే ఆయన ముందస్తు బెయిల్ దాన్ని క్యాన్సిల్ చేసిందండి సుప్రీంకోర్టు. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ వైసీపీ పార్టీ వాళ్ళు నందిని పంది అంటారండి, పంది నంది అంటారండి. చేసిన అక్రమం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసండి. అతను వచ్చిన తర్వాత మద్యం పాలసీలో ఏమేమి మార్పులు చేశాడు, అవన్నీ వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా పాలసీలు మార్చాడు, ఇప్పుడు విదేశీ కంపెనీలు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే కంపెనీలు ఎలా వెళ్ళగొట్టాడు, వీళ్ళు సొంతంగా మద్యం తయారు చేసి సరఫరా వాళ్ళే చేశారు, వాళ్ళే అమ్మారండి. వీళ్ళు వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకి పంపించబడ్డాయండి, దుబాయ్ వంటి దేశాలకి. ఇవన్నీ నిగ్గు తేల్చబట్టే అతన్ని అరెస్ట్కి సుప్రీంకోర్టు అంగీకరించిందండి. అంటే ఇక్కడ మరి ఎందుకని వైసీపీ నాయకులు ఇప్పుడు మొన్న గమనించాము, మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కానీ ఈ వ్యాఖ్యలు, మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎందుకని మానుకోలేకపోతున్నారు? వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు సపోర్ట్ చేసిన రోజా లాంటి వాళ్ళు ఈ రోజు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఒక మహిళని దారుణంగా ఇలా మాట్లాడటం ఒక చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడు, వెనకమాల నుండి లోకేష్ చేపిస్తున్నాడు, ఇదంతా మేము అధికారంలోకి వస్తే కనుక ఇంతకింత అనుభవిస్తారు వాళ్ళు అంటూ మరి రోజా గారు అయితే కనుక గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. మరి ఆ వార్నింగ్ని ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ స్కూల్లో ఇయ్యనండి నేర్పించేది. ఆడవాళ్ళని ఎలా కించపరచాలి, ఎలా బూతులు మాట్లాడాలి, మగవాళ్ళని అయితే వ్యక్తిత్వం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ వైసీపీ స్కూల్లో నేర్పిస్తారండి. పెద్దోళ్ళు మనకు ఒక నానుడు నేర్పారండి, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడని.
ఇప్పుడు రోజా కూడా అందరినీ దూషించి బూతులు తిట్టి వేరే వాళ్ళు ఒక 2-3 విషయాలు చెప్పగానే ఇంకా ఏడుస్తుంది అండి, శోకాలు పెట్టి ఏడుస్తుంది. అందుకని నువ్వు నోరు దగ్గర పెట్టుకొని బతకమని రోజాకు సూచిస్తున్నామండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాము. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ముందరకెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఈ కేసు అనేది? మేము అనుకుంటున్నామండి. వెళ్ళకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు అతని దాకా వచ్చింది, ఇప్పుడు అతను మెయిన్ ఇప్పుడు 2వ వ్యక్తి దాకా వచ్చిందండి. మొదటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే అసలు ఇందులో అసలు పాత్ర ఉందనుకోవచ్చు. అసలు ఈ కేసే ఫాల్తు కేసు, ఇదంతా ఫాల్స్ కేసు అనేది వైసీపీ నాయకుల వాదన. అసలు ఇది కేసు ఎలా పెడతారు? దీంట్లో అసలు మద్యం షాపులు తగ్గిస్తే మద్యం అమ్మకాలు తగ్గిన దాంట్లో స్కామ్ ఎలా జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అన్యాయంగా అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు దీన్ని? ఏమండి, అన్ని అక్కడ స్కామ్ జరగడానికి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ పేమెంట్స్ అంగీకరించినప్పుడు మన రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అంగీకరించలేదు? క్యాష్నే ఎందుకు అంగీకరించారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు పేటిఎం వాటిల్లో కానీ ఫోన్పే వాటిల్లో కానీ ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ మీరు ఎందుకు అంగీకరించలేదు? ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారు? విధానం ప్రభుత్వ విధానం కానీ అన్ని రాష్ట్రాల్లో అన్ని విధాలు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ని. మీరు ఎందుకు ఇట్లా ఓన్లీ క్యాష్ పేమెంట్స్నే తీసుకొని నాసిరకం మద్యం అమ్మారని మేము ప్రశ్నిస్తున్నాము. దీనికి సమాధానం చెప్పే మొగోడు ఎవడన్నా వైసీపీలో ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇది ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే నా చెల్లి రోజాని కూడా ఏడిపిస్తారా మీరు? మహిళలంటే ఇదేనా మీకు గౌరవం అంటూ మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రశ్నిస్తున్నారు కదా ట్విట్టర్ ద్వారా. మరి ఎలా చూడాలంటారు దీన్ని కూడా? సొంత చెల్లెల్ని ఏడిపించకుండా వాళ్ళని బాగా సంతోషపెట్టమని మేము వైసీపీ జగన్ రెడ్డిని కోరుకుంటున్నామండి. ఈ అద్దె చెల్లెల విషయం మేము చూసుకుంటాము, వేరే వాళ్ళు ఉన్నారు చూసుకుంటాం చాలా మంది పార్టీ కార్యకర్తలు. నువ్వు ముందు నీ చెల్లి షర్మిల అని మామూలుగా వివేకానంద కూతుర్ని మీరు ఆమెని సరిగ్గా చూసుకొని ముందు వాళ్ళు సంతోషపరచాల్సిందిగా మేము కోరుతున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన రోజు ఎందుకని ఖండించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఫోన్లో మళ్ళీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేయడం. ఇప్పుడు చూస్తే కనుక మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి మళ్ళీ రాజమండ్రి వస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రకటించడం ఎలా చూడాలంటారు దీన్నంతా? వేరే పనే లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఏ కాడికి వాళ్ళ పార్టీ చేసిన వాళ్ళు చేసినప్పుడల్లా నిద్రపోతూ ఉంటాడు అనుకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఒక మాట అనగా అప్పుడు లేచి కూర్చొని మా వాళ్ళని అంటారా అని అంటూ ఉంటాడండి. మీ వాళ్ళు చేసి అన్యాయాన్ని కనబడబోతే జగన్ రెడ్డి రేపు నీకు ఆ 11లో ఒకటి కూడా మిగలదని మేము తెలియజేస్తున్నాం. జగన్ రెడ్డి మరి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి రాజమండ్రి వస్తున్నారని చెప్పి అయితే ఒక వార్త వచ్చింది, ఎలా చూడాలంటారు మరి దీన్ని? దీనికి వేరే పనే లేదండి. జగన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి అంటే నెంబర్ 2 కాబట్టి కంపల్సరీగా వెళ్తాడండి. వెళ్ళి 2 మాయమాటలు ఏదో చెప్పి లాయర్లతో మాట్లాడి వస్తాడు, వాళ్ళకి ఏమైనా డబ్బులు సెటిల్మెంట్ ఉంటే చేసి వస్తాడు. అంత మించి ఆయన పీకేది ఏం లేదు. ఇప్పటికీ వచ్చిన కాడి నుంచి నేరస్తులందరినీ కలుస్తూ ఉంటాడండి. సురేష్ని కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ అమాయకులు అంట కదా, మొన్న కూడా చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఈయనకి అమాయకుల్లా కనపడచ్చండి. ప్రజలకు ఎవరెంతో బాగా తెలుసండి. ప్రజలు చాలా 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 తెలివైన వాళ్ళు. మనందరం తెలివైన వాళ్ళు అనుకుంటామండి. ప్రజలు 1000 కళ్ళతో మనల్ని గమనిస్తూ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందని. అందుకనే నీకు గమనించబట్టే 151 నుంచి 11లో కూర్చోబెట్టారు. వై నాట్ 175 అన్నా కానీ జనాలు నవ్వుకున్నారు. వై నాట్ 75 175 అంటే ఇప్పుడు నేను 11లో కూర్చోబెట్టారు.